నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. రేవంత్, ఒక్కసారి ఇవాళ వీకెండ్ శుక్రవారం మార్కెట్ ఎక్కడ క్లోజింగ్ తీసుకుందో ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ వచ్చేసి 77,860 దగ్గర క్లోజింగ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 23,559 వద్ద నిఫ్టీ క్లోజింగ్ అయింది. ఎస్. మార్కెట్స్ లో పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎస్. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి పెద్ద పెద్ద ఈవెంట్స్ అంతా కూడా మార్కెట్ చూసేసింది. అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు వచ్చేసింది. ప్రస్తుతానికి మార్కెట్ ముందుకెళ్లాలా లేదంటే వెనక్కి రావాలన్న ఊగిసలాట్లో కొట్టుకుంటా ఉంది. ఢిల్లీ ఎలక్షన్ కూడా ఒక ఈవెంట్ ఉంది. సో ఆల్మోస్ట్ మేజర్ ఈవెంట్స్ అంతా కూడా మార్కెట్ ఫేస్ చేసేసింది కాబట్టి అండ్ నెక్స్ట్ విత్ ద మార్కెట్స్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి మార్కెట్స్ అసలు? సో ఇక్కడ మనం ఒక స్ట్రక్చరల్ చేంజ్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో స్ట్రక్చరల్ చేంజ్ అంటే ఏదో చార్ట్స్ లో చూపించేది కాదు. సో రీసెంట్ గా మనం గమనిస్తే ప్రభుత్వం మార్కెట్ లో లిక్విడిటీని పెంచే ప్రయత్నం బాగా చేస్తుంది. బాండ్స్ ని కొనడం ద్వారా ఒక 60,000 కోట్లు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెంచడం ద్వారా 1,00,000 కోట్లు, ఈ రోజు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ద్వారా కొంత మనీని మళ్ళీ మార్కెట్ లో లిక్విడిటీని పెంచే ప్రయత్నం అయితే చేస్తుంది. సో బేసిక్ గా ప్రభుత్వం ఇంతకు ముందు ఏం చేసింది, వాళ్ళు ఖర్చు పెట్టి మార్కెట్ లో లిక్విడిటీని పంప్ చేసే ప్రయత్నం చేశారు. సో దాని వల్ల జీడిపి అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది అయితే మెయింటైన్ కావట్లేదు అని అనుకున్నారో ఏమో, కానీ ఇప్పుడు ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండాలి. ఒక పిఎస్యు పార్టిసిపేషన్ కాదు, అంటే మనకి పబ్లిక్ క్యాపెక్స్ ఒకటే కాకుండా ప్రైవేట్ క్యాపెక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి అనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టున్నారు. డబ్బులు తీసుకొని వచ్చి జనాల చేతిలోనే పెట్టాలి, వాళ్ళు ఖర్చు పెడితేనే మార్కెట్ రొటేషన్ ఉంటుంది. మార్కెట్ లో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉంటది అని ఒక కంక్లూజన్ కి వచ్చినట్టున్నారు. సో విపరీతంగా ఎన్ని దారులు కుదిరితే అన్ని దారుల వైపుల నుంచి కూడా మార్కెట్ లో లిక్విడిటీని పెంచే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది. అటు ఫిజికల్ పాలసీ చేంజెస్ చేస్తుంది, అటు మానిటరీ పాలసీ చేంజెస్ కూడా చేసుకుంటూ వస్తూనే ఉంది. అటు బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి లేదా ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు, ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. సో తగ్గించినంత మాత్రాన వెంటనే మార్కెట్ పరుగులు పెడుతుందా? సో న్యూస్ కే మార్కెట్ రియాక్ట్ అయిపోతుందా? సో ఇక్కడ చిన్న ఒక లాజిక్ ని మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ ఎలా ఉంటదంటే మంచి న్యూస్ కి పెద్దగా రియాక్ట్ కాదు. ఏదన్నా చిన్న నెగిటివ్ న్యూస్ ఉంటే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, మార్కెట్ ఎక్కువగా వర్క్ చేసేది ఎకానమీ మీద. నేను ఈ మాటని చాలా గట్టిగా చెప్తూ ఉంటాను, మార్కెట్ వర్క్స్ ఆన్ ఎకానమీ అని. సో బేసిక్గా మార్కెట్లో ఇప్పుడు కరెంట్లీ కొంతవరకు జీడిపి స్లో డౌన్ అవ్వటం ఇదంతా కూడా కొంత వీక్నెస్ చూపిస్తుంది. దాంతో పాటుగా కన్సంప్షన్ వీక్నెస్ రావటము, అసలు సర్ప్రైజింగ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ వీక్ అయిపోవటము, వారి యొక్క నెంబర్స్ స్లో డౌన్ అవ్వటము, ఇదంతా కూడా మార్కెట్ని కొంత సర్ప్రైజ్ చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి మెడిసిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కన్సంప్షన్ వీక్నెస్ వచ్చింది, స్లో డౌన్ ఇన్ ఎకానమీ వచ్చింది, లిక్విడిటీ తగ్గిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు మందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనౌన్స్ చేసిన వెంటనే డబ్బులు మార్కెట్లోకి వచ్చి కంపెనీల నంబర్లన్నీ వెంటనే రివైవ్ అయిపోతాయా? కాదు, వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ అవ్వడానికి 2-3 సంవత్సరాల టైం కూడా పట్టొచ్చు. సో స్లోగా గ్రాడ్యువల్గా ఇప్పుడు వీళ్ళు తీసుకున్న యాక్షన్స్ యొక్క రియాక్షన్స్ అనేవి రావడానికి నిదానంగా స్టెప్ బై స్టెప్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మనకి హవెవర్ ఇదంతా ఇప్పుడు ఏంటి, జనాల దగ్గర డబ్బులు రావాలి, వాళ్ళు సేవింగ్స్ చేస్తారా లేదా కన్సంప్షన్ పెడతారా ఏంటో దాని ప్రొసీజర్ని చూడాలి. వాళ్ళ యొక్క ప్యాటర్న్ కంపెనీస్ యొక్క నంబర్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది అన్న దాని గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి. అప్పుడు మార్కెట్ దాన్ని కొంచెం పాజిటివ్గా తీసుకొని ర్యాలీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. మనం గమనిస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ బడ్జెట్ న్యూస్ బాగా వచ్చినప్పటికీ సెల్ ఆఫ్ వచ్చింది నెక్స్ట్ డే. అండ్ ఈ రోజు ఆర్బీఐ రేట్ కట్ చేసినప్పటికీ మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది ఈ రోజు కూడా. సో అక్కడ పాజిటివ్ న్యూస్ వస్తున్నప్పటికీ స్ట్రక్చరల్ గా ఇదంతా ఇంపాక్ట్ అవ్వటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అనే ఒక విషయాన్ని ఎకనామిస్ట్లు అవ్వచ్చు లేదా మార్కెట్ సీరియస్ పార్టిసిపెంట్స్ అవ్వచ్చు దాన్ని అర్థం చేసుకున్నారు. బట్ ఇట్స్ అ గుడ్ టేక్. అట్లీస్ట్ ఇప్పుడు మార్కెట్ లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గోయింగ్ ఫర్దర్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ క్యాపెక్స్ బిల్డ్ అవ్వడానికి మరింత అవకాశాలు ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో మనం ఈ స్టాండ్ కూడా ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నాం. మార్కెట్ విల్ కన్సాలిడేట్. మార్కెట్ ఎటువంటి న్యూస్లు వచ్చినా కానీ పెద్ద ఎత్తున రియాక్ట్ అయితే అవ్వదు. విపరీతంగా కిందకి వెళ్దు, విపరీతంగా పైకి వెళ్దు. నాకు తెలిసి మనం దాదాపుగా 23,200 దగ్గర ఉన్నప్పుడు నెలన్నర ముందు మాట్లాడుకున్నాం అదే మాట. ఇప్పటికీ మార్కెట్ అదే దాని చుట్టే తిరుగుతోంది. 23,800కి వెళ్తుంది, 22,800కి వస్తుంది. ఆ 1000 పాయింట్ల రేంజ్ లోనే కొట్టుమిట్టులాడుతుంది మార్కెట్ అనేది, ఎటు వెళ్లకుండా ఉంది.
సో బేసిక్గా దాన్ని టెక్నికల్గా కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్గా మనం టెక్నికల్గా చూసినా కానీ ఈ ఒక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో చార్ట్లో, ఈ యొక్క ట్రెండ్ లైన్ని మనం ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు దాదాపుగా మనం 2 మంత్స్ నుంచి అనుకుంటా ఒకటే ట్రెండ్ లైన్ గురించి మాట్లాడుతున్నాం, ఒకటే ఛానల్ గురించి మాట్లాడుతున్నాం. 1 డే టైం ఫ్రేమ్లో ఏ ఛానల్ అయితే ఫామ్ అయిందో ఆ ఛానల్ ఎబోవ్కి వెళ్ళి మార్కెట్ క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ క్లోజింగ్ అవ్వక రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకొచ్చి విత్ ఇన్ ఆ ఛానల్లోనే క్లోజ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. సో పైకి వెళ్ళే ప్రయత్నం చేసిన అక్కడ సెల్లర్స్ అప్ సైడ్ మూవ్మెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు, కిందకొచ్చే మూవ్మెంట్ ఉండే ప్రయత్నం చేసినా కానీ కింద నుంచి బయర్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో బేసిక్గా ఇక్కడ వీక్నెస్ అనేది అంటే మనకి కన్సాలిడేషన్ అనేది ఎవిడెంట్ గా కనిపిస్తుంది. అదే విధంగా మనం 1 వీక్ టైం ఫ్రేమ్ లో కూడా ఒక ఛానల్ని పెద్ద ఛానల్ని గీసుకున్నాం, కిందకు ఆల్మోస్ట్ వచ్చింది, బయర్స్ యాక్టివేట్ అయ్యారు, మార్కెట్ పైకి వెళ్ళి క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే క్లియర్ గా చేస్తుంది. సో బేసిక్గా మార్కెట్లో ఇప్పుడు కేవలం ఒక కన్సాలిడేషన్ మాత్రమే జరుగుతోంది. సో ఇట్ మైట్ టేక్ సమ్ టైం. సో ఈ రోజు మనకు ఆర్బీఐ పాలసీ మీటింగ్ కూడా జరిగింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ లో మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది అనౌన్స్ చేశారు. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల సహజంగా బెనిఫిట్ అయ్యేది ఎవరు? ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ అనేవి ఈ రోజు కొంతవరకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాయి. మెటల్ సెగ్మెంట్. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల ఇంటి నిర్మాణాలు పర్టికులర్ గా కొంతవరకు ఊపందుకునే అవకాశం ఉంది. ఎంటైర్ రియాలిటీ ప్యాక్ రియాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ హౌసింగ్ సెగ్మెంట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెటల్ సెగ్మెంట్ ఈ రోజు మనం గమనించినట్లయితే ఒక మంచి క్లోజింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. మెటల్ సెగ్మెంట్ ఈ రోజు దాదాపుగా 2.6% అప్సైడ్ క్లోజ్ అవడం గమనించాం. దాంతో పాటు ఇంకేం అడ్వాంటేజ్ తీసుకుంటాయి? వెహికల్స్, ఆటోమొబైల్ సెగ్మెంట్. సో ఆటోమొబైల్ సెగ్మెంట్ కూడా ఇవాళ కన్సిడరబుల్లీ పాజిటివ్ లో ఉండే ప్రయత్నం చేసింది. సో బేసిక్ గా ఏవైతే పర్టికులర్ అడ్వాంటేజెస్ తీసుకుంటే అవి మాత్రమే. సో దాంతో పాటుగా యాక్చువల్గా ఇవాళ మనకి ఎన్బిఎఫ్సిస్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ కొంతవరకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉండాలి, కానీ మేబీ బికాస్ ఆఫ్ ద ఎఫ్ఐఎస్ సెల్లింగ్, అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ లిక్విడిటీ ఇష్యూస్ ఇన్ ద బ్యాంక్ ఆల్సో. ఆ సమస్యల గురించి కూడా ఈరోజు మాట్లాడారు. కాకపోతే అవేమి లాంగ్ టర్మ్ నిలబడేటువంటి సమస్యలు అయితే కాదు. ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయిపోతాయి. కాకపోతే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏదైతే జరుగుతుందో అది మార్కెట్ ని ఎక్కువగా ట్రబుల్ అయితే చేస్తోంది. సో ఇప్పుడు మన ఎఫ్ఐ యొక్క సెల్లింగ్ ని గమనించినట్లయితే జనవరి నెలలో దాదాపుగా 87,000 కోట్ల రూపాయలు అమ్మేశారు. అదే మనకి ఇప్పుడు ఫిబ్రవరి, ఇవాళ 7వ తారీఖు, గట్టిగా ట్రేడింగ్ సెషన్స్ జరుగుంటే 4 జరుగుంటాయి, 4-5 ట్రేడింగ్ సెషన్స్. ఈ 5 ట్రేడింగ్ సెషన్స్ లోనే దాదాపుగా 9,700 కోట్లు, మళ్ళీ వాళ్ళది యాడ్ చేయలే, ఇవాళ కూడా వాళ్ళు డెఫినెట్ గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో విపరీతమైన సెల్లింగ్ వాళ్ళ సైడ్ నుంచి అయితే మనకు ట్రిగ్గర్ అవుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఆగుతుంది అని అంటే అమ్మేవాడికి తప్పించి మనం ఎవ్వరం ఏది చెప్పే పరిస్థితులు అయితే లేదు. సో బేసిక్ గా వాళ్ళు అంటే మేబీ దెర్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు ఎఫ్ఐఏస్ అమ్ముతున్నారు అన్నదానికి మనం మల్టిపుల్ టైమ్స్ అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి అనుకునేటువంటి వన్ సింగిల్ రీజన్ ఏంటి అని అంటే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి దాదాపుగా నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, దాదాపు 90-95% రిటర్న్స్ అనేవి అగ్రెసివ్ గా డెలివర్ చేశాయి. అంటే అవి ఇవ్వాల్సినటువంటి రిటర్న్స్ 12% తో కంపేర్ చేస్తే ఇంక ఎక్కువగానే డెలివర్ చేశాయి. సో ఆల్రెడీ ఓవర్ వాల్యూలో ఉన్నాయి. సో ఈ టైంలో కనుక ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్టెడ్ గా ఉంటే వాళ్ళు అనుకునేటువంటి రిటర్న్స్ రాకపోవచ్చు అన్న ఒక ఒపీనియన్ కూడా అయ్యి ఉండొచ్చు. సో బేసిక్గా వాళ్ళు కేవలం ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారంటే అదేం లేదు. దాదాపుగా చాలా మార్కెట్స్ నుంచి కూడా గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి డబ్బులు వాళ్ళ ఆరిజిన్ కంట్రీస్ తీసుకొని వెళ్తున్నారు. సో డాలర్ విపరీతంగా అప్రిషియేట్ రీసెంట్గా అవ్వడానికి అది కూడా కారణం. కేవలం ఇండియన్ మార్కెట్స్ నుంచే సెల్లింగ్ జరుగుతుంది అట్లేం లేదు. ఓవరాల్గా ఎక్కడెక్కడైతే బాగా ర్యాలీస్ జరిగాయో అన్ని ఏరియాస్ నుంచి కూడా కొంతవరకు సెల్లింగ్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. మేబీ కొంత సమయం ఎప్పుడైతే ఫెయిర్ వాల్యుయేషన్ అనే జోన్ కి చీపెస్ట్ వాల్యుయేషన్ లో మార్కెట్ ఉందని ఒక జోన్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు డెఫినెట్ గా మళ్ళీ ఎఫ్ఐఎస్ రీఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అందరికీ అర్థమయ్యే భాషలో చీపెస్ట్ వాల్యుయేషన్ అన్నదానికి ఒక సింపుల్ మీనింగ్ చెప్తాను. అందరూ సహజంగా పిఈలు అంటారు కదా, కాదు. చీపెస్ట్ వాల్యుయేషన్ అంటానికి మన మైండ్ తోటి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం విపరీతంగా మార్కెట్ మీద బులిష్ గా ఉండి పెడితే డబ్బులు మాత్రమే వస్తాయనుకుని ఎంటర్ అవుతామో అక్కడ ఎఫ్ఐఎస్ఎల్ చేయడం మొదలు పెడతారు. యాక్చువల్ గా జరిగింది మనకు సెప్టెంబర్ మూవ్మెంట్ లో 26,000 దాటి వెళ్ళిపోవటం, విపరీత నమ్మకం రావటం. ఎప్పుడైతే మార్కెట్ కిందకు వచ్చేటప్పుడు ఈ మార్కెట్ లో డబ్బులు రావు, నాకు ఒళ్ళు ఉనికిపోతుంది, రాత్రి నిద్ర పట్టట్లేదు అనే భయం ఎవరికి ఎప్పుడైతే అందరిలో వస్తుందో అప్పుడు ఎఫ్ఐఎస్ ఎంటర్ అవుతారు. యాక్చువల్ గా ఎమోషనల్ గా చెప్పాలి అని అంటే ఇది మనకు ఒక ఇండికేటర్. దాన్నే మూడ్ ఆఫ్ ద మార్కెట్ అని అంటాం. ఎక్స్ట్రీమ్ ఫియర్, ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అని మాట్లాడతాం చూసారా, దాని అర్థమయ్యే భాషలో ఇలా మాట్లాడుకోవచ్చు. మీ చుట్టుపక్కల పరిసరాలను గమనించండి. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది భయపడుతున్నారా, అప్పుడు మార్కెట్స్ లోకి మళ్ళీ ఎఫ్ఐఎస్ ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అప్పటి వరకు మార్కెట్ అయితే మనం చూసుకున్నటువంటి లెవెల్లోనే కన్సాలిడేట్ అవ్వడానికి అయితే చాలా ఎక్కువ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా మీరు ఢిల్లీ ఎలక్షన్స్ గురించి కూడా ఒక మాట మాట్లాడారు. సో ఢిల్లీ ఎలక్షన్స్ కి సంబంధించి
మనకి పెద్ద ఎత్తున మార్కెట్ లో రియాక్షన్స్ వస్తాయంటే ఐ డోంట్ థింక్ సో. ఢిల్లీ ఎలక్షన్స్ పెద్దగా మార్కెట్ ఏం పట్టించుకోకపోవచ్చు. అవునవును. సో దేర్ ఆర్ మిక్స్డ్ రివ్యూస్. సో బేసిక్ గా ఆప్ ఫామ్ చేస్తుందా లేకపోతే బీజేపీ ఫామ్ చేస్తుందా వి డోంట్ నో. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ దాన్ని అయితే విపరీతంగా సీరియస్ గా అయితే పట్టించుకోదు. ఏదైనా ఉంటే షార్ట్ టర్మ్ రియాక్షన్, ఏదో నీ జోక్ రియాక్షన్ లాగా ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ నెగిటివ్ సైడ్ ఉంటే, పాజిటివ్ సైడ్ ఉంటే మాత్రం కొంతవరకు ఆశాదాయకంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కంటిన్యూస్ గా మనం గమనిస్తే మార్కెట్ 23,800 దగ్గర నుంచి విపరీతమైన రిజెక్షన్స్ ఎదుర్కొంటుంది. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ బీజేపీ కనుక గవర్నమెంట్ ని ఫామ్ చేసి 23,800 ఎంబోవ్ కనుక సస్టైన్ అయింది అని అంటే కొంతవరకు మనకి బుల్లిష్ స్టాన్స్ మెయింటైన్, అంటే బుల్లిష్ అనడానికి ఏం లేదు, వీక్నెస్ కట్ డౌన్ అవడానికి అయితే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. రైట్ రైట్. సో అయితే ఇంకా మార్కెట్స్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? సో దానికోసం మనం ఆప్షన్ చైన్ డేటా అనేది ఫ్రీక్వెంట్ గా మనం అనలైజ్ చేస్తూనే ఉంటాము. సో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం కనుక గమనించినట్లయితే ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అంతా కొంతవరకు ఫ్రూట్ఫుల్ గా ఉన్నప్పటికీ మనకి కాల్ సైడ్ సెల్లింగ్ అనేది విపరీతంగా కనిపిస్తుంది. సో ఓఐ అనేది బాగా ఎక్కువగా బిల్డ్ అవుతుంది అప్ సైడ్ అనేది. సో మనకి అప్ సైడ్ పొటెన్షియల్ అనేది కొంత తక్కువగా ఉన్నట్టుగా మనకి 13th ఎక్స్పైర్ కాబోతున్నటువంటి ఆప్షన్స్ చైన్ గమనిస్తే మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మనం బేసిక్ గా మల్టిపుల్ ఎక్స్పైరీస్ యొక్క డేటాను కూడా క్లబ్ చేసి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో మాత్రం స్టోరీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మల్టిపుల్ ఎక్స్పైరీస్ కనుక క్లబ్ చేసినట్లయితే 23,500 దగ్గర కొంత సపోర్ట్ కనిపించే అవకాశం ఉంది. సో మనం మల్టిపుల్ ఎక్స్పైరీస్ ఎందుకు కన్సిడర్ చేస్తాము అని అంటే ఈ వీక్ ఎక్స్పైరీ ప్రతి రీటైలర్ చూస్తాడు. ఇప్పుడు నిజంగా డబ్బులు చేసుకోవాలి అనుకున్నవాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వెనకాలకి వెళ్ళి ఏదో ఒక ఎక్స్పైరీలో వాళ్ళు పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటారు. సో క్లబ్ చేసి మనం అనలైజ్ చేసినట్లయితే 23,500 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 23,000 to 24,000 వరకు కూడా మనకి ఈ ఫిబ్రవరి సిరీస్ అంతా కూడా దాదాపుగా ఈ ఫిబ్రవరి సిరీస్ అంతా కూడా 23 నుంచి 24,000 వరకు ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వారం వరకు మాత్రం మనకి ఆల్మోస్ట్ మనకి ఇదే రేంజ్ లో కన్సాలిడేట్ అవ్వడానికి, సో బేసిక్ గా మనకి అప్ సైడ్ ఛానల్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది టెక్నికల్ గా కూడా, కాబట్టి కొంతవరకు అక్కడక్కడే తిరిగే అవకాశం ఉండొచ్చు. రైట్. దేర్ విల్ బి టఫ్ ఫైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.